2011 ప్రపంచ కప్ ఫైనల్లో యువరాజ్ సింగ్ కంటే ముందు మహేంద్ర సింగ్ ధోనీని బ్యాటింగ్కు పంపింది సచిన్ అంటూ వీరేంద్ర సెహ్వాగ్ ఒకసారి చెప్పాడు. దీనిపై ఓ అభిమాని సచిన్ టెండూల్కర్ను రెడ్డిలో ప్రశ్నించాడు. ఇది నిజమేనా? దీని వెనుక మీరు ఏ వ్యూహం ఆలోచించారో నాకు తెలుసుకోవాలని ఉందంటూ చెప్పుకొచ్చాడు. దీనికి సచిన్ టెండూల్కర్ స్పందిస్తూ దీని వెనుక 2 కీలకమైన కారణాలున్నాయి. మొదటిది ఎడమాకుడి బ్యాటింగ్ కలయిక, ఎందుకంటే ఇది ఆఫ్ స్పిన్నర్ను ఇద్దరిని ఇబ్బంది పెట్టవచ్చు అని అన్నారు. ఇక రెండవ కారణం గురించి సచిన్ చెబుతూ ముత్తయ్య మురళీధర్ 2008 నుంచి 2010 వరకు 3 సంవత్సరాలు చెన్నై తరపున ఆడాడు. కాబట్టి MS ధోని కూడా నెట్స్ లో మురళీధర్ బంతిని ఎదుర్కొన్నాడు. అలాగే అతని బౌలింగ్ లో 3 సంవత్సరాలు ఆడిన అనుభవం ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. 2011 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య జరిగింది. శ్రీలంక భారత్ కు 275 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రపంచ కప్ మ్యాచ్లలో చాలా వరకు 3వ వికెట్ పడగానే యువరాజ్ సింగ్ బ్యాటింగ్ కు వచ్చాడు. కానీ చివరి మ్యాచ్లో యువరాజ్ కంటే ముందు MS ధోని మైదానంలోకి వచ్చాడు. ధోనిని ముందుగా బ్యాటింగ్ కు పంపాలనే నిర్ణయం సచిన్ టెండూల్కర్ తీసుకున్నాడు. ఇది 14 సంవత్సరాల తర్వాత నేడు వెల్లడైంది. ఈ ఫైనల్ మ్యాచ్ లో గౌతమ్ గంభీర్ 97 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. మహేంద్ర సింగ్ ధోని 91 పరుగులతో, యువరాజ్ సింగ్ 21 పరుగులతో అజేయంగా తిరిగి వచ్చారు. ఈ ప్రపంచ కప్ లో ధోని విన్నింగ్ షాట్ కొట్టాడు.